పోలీసులు అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లర్ల గుట్టు రట్టు చేశారు. ఆదిలాబాద్ మావల పోలీస్ స్టేషన్లో ఇందుకు సంబంధించిన వివరాలను రూరల్ సీఐ రఘుపతి మీడియాకు వెల్లడించారు. నార్నూర్ మండలానికి చెందిన ప్రశాంత్ జల్సాలకు అలవాటు పడి తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో గంజాయి సరఫరా మార్గాన్ని ఎంచుకున్నాడు. తన మిత్రులతో కలిసి ఆంధ్ర, ఒరిస్సా బోర్డర్లలో గంజాయి కొనుగోలు చేసి మహారాష్ట్ర, మధ్యప్రదేశ్లకు సరఫరా చేస్తున్నాడు. ఈ క్రమంలోనే తన మామ వరుసయ్యే మహారాష్ట్రకు చెందిన మిలింద్ను సైతం ఈ దందాలోకి దించాడు. వీరిద్దరూ కలిసి ఈ నెల 18న గంజాయి తీసుకుని ఆదిలాబాద్ వస్తుండగా పక్కా సమాచారం మేరకు మావల పోలీసులు దస్నాపూర్ తిరుమల పెట్రోల్ బంక్ వద్ద రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. వారి వద్ద నుండి బ్యాగులను తీసుకుని తనిఖీ చేయగా 4 నిషేధిత గంజాయి ప్యాకెట్లు లభించాయి. వాటిని స్వాధీనం చేసుకుని విచారణ అనంతరం రిమాండ్కు తరలించారు. లక్ష్మణ్ అనే వ్యక్తి అన్నోన్ పర్సన్ని, వీళ్ళకి తెలియని పర్సన్ని ఇచ్చి ఈ గాంజాయిని 4 ప్యాకెట్లు ఇచ్చి వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఆ గాంజాయి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత ఆన్లైన్లో కూడా ఈయన పేమెంట్, ఆయనకు 13,000 రూపాయలు పేమెంట్ కూడా ఆన్లైన్లో చేసిండు. అక్కడ నుంచి వీళ్ళిద్దరు కూడా అక్కడ నుంచి ఖమ్మం నుంచి ఆదిలాబాద్కి నిన్న ఉదయం ఇక్కడ దిగితే వాళ్ళని ఈరోజు 12 గంటల ప్రాంతంలో ఇక్కడి వీళ్ళు మన తిరుమల పెట్రోల్ పంప్ దగ్గరికి వచ్చి ఇక్కడ నుంచి మహారాష్ట్రకు పోయి దీన్ని డిస్పోజ్ చేసే క్రమంలో సిసిఎస్ మరియు మావల పోలీస్ వాళ్ళు పట్టుకోవడం జరిగింది. దీన్ని పంచుల సమక్షంలో సీజ్ చేసి కేసు నమోదు చేయడం జరుగుతుంది. నార్నూర్ మండలానికి చెందిన ప్రశాంత్, ఆయన తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో గత సంవత్సరం 2022లో జనవరి 25కి ఇతనితో పాటు ఒక గ్యాంగ్ని తీసుకొని మహారాష్ట్ర ఏఓబికి పోయి అక్కడి నుంచి వస్తున్న క్రమంలో మంగపేటలో 2022 జనవరి 20